మీరు సాలరీడ్ పర్సన్ అయితే ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఎస్ఐపి చేసే ఛాన్స్ ఉంది అనుకోండి. అయితే 20 ఇయర్స్‌లో ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ వస్తాయి? ఎఫ్‌డిలోనా, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లోనా చూద్దాం రండి. లెట్స్ సే 5,000 రూపీస్‌తో ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు విత్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఆఫ్ 5%. అండ్ అలా 20 ఇయర్స్‌తో పాటు చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 20 lakhs రూపీస్. మీరు ఎఫ్‌డిలో ఎస్ఐపి చేసి ఉంటే మనకు 7% యాన్యువల్ రిటర్న్స్ వచ్చేది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 20 lakhs 37.5 lakhs అయ్యేది. అండ్ రిస్క్ వచ్చేసి లో, మన అమౌంట్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యేది. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లో మీరు ఎస్ఐపి చేసి ఉంటే యావరేజ్‌గా మనం 14% రిటర్న్స్ పట్టుకుందాం. మనం ఇన్వెస్ట్ చేసిన 20 lakhs రూపీస్ 1.25 crore అయ్యేది. ఇక్కడ రిస్క్ కొంచెం ఉంటుంది, కానీ రిటర్న్స్ కూడా బాగానే ఉంది. మిడ్ క్యాప్లో ఎస్ఐపి చేసి ఉంటే యావరేజ్గా 16% రిటర్న్స్ పట్టుకున్నా మనం ఇన్వెస్ట్ చేసిన 20 lakhs 2 crores అయ్యేది. ఇక్కడ రిస్క్ కూడా మోడరేట్గా ఉంటుంది. స్మాల్ క్యాప్లో ఎస్ఐపి చేసి ఉంటే యావరేజ్గా 20% రిటర్న్ పట్టుకున్నా మనం ఇన్వెస్ట్ చేసిన 20 lakhs రూపీస్ 4.5 crore అయ్యేది. ఇక్కడ రిస్క్ కూడా చాలానే ఉంటుంది. ఇప్పుడు స్మాల్ క్యాప్లో రిటర్న్స్ ఎక్కువ ఉంది, మనం మొత్తం మనీ అందులోనే ఇన్వెస్ట్ చేయొచ్చా అని అనుకుంటున్నారేమో. ఎప్పుడైనా మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఫండ్ మంచిగా పర్ఫామ్ చేయకుండా మిగతా ఫండ్స్ బ్యాలెన్స్ చేస్తుంది.